మేడారం జాతర సమీపిస్తున్న వేళ భక్తులు పోటెత్తుతున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన వనదేవతలు దర్శించుకుంటున్నారు. మరోవైపు సీఎం రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు సైతం చురుగ్గా సాగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మేడారం భక్తులతోటి కిటకిటలాడుతోంది. ఇవాళ ఆదివారం కావడం, సెలవు దినం కావడంతో ఇవాళ కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తల్లుల దర్శనాని కోసం విచ్చేస్తున్నారు. తనివితీరా అమ్మలను దర్శించుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి, అలాగే ఈ వరంగల్ జిల్లా పరిసర ప్రాంతాల నుంచి, నిజామాబాద్, ఖమ్మం తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులంతా కూడా మేడారానికి విచ్చేస్తున్నారు. ఆ క్యూలైన్లలో వచ్చి సమ్మక్క సారలమ్మ, పైడిద గోవిందరాజుల గద్దెలను దర్శించుకుంటున్నారు. తమ ముందస్తుగా మొక్కులను చెల్లించుకుంటున్నారు. అలాగే చాలా దూరం నుంచి కూడా వాహనాలు ఎక్కువ వచ్చిన వాళ్ళంతా కూడా వాహనాలను పార్క్ చేసి అక్కడి నుంచి జంపన్నవాగులో స్నానాలు చేసి కుటుంబ సమేతంగా వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. చీరాసారే, అలాగే పసుపు కుంకుమ సమ్మక్క సారలమ్మలకు సమర్పించుకుంటున్నారు. నిలువెత్తు బంగారాన్ని కూడా కానుకగా ఇచ్చుకొని సంతృప్తితో దర్శనాలు జరుగుతున్నాయి. గత వారం 10 రోజుల నుంచి కూడా మేడారం పరిసరాలు భక్తజన సంద్రంగా మారుతున్నాయి. జాతర ఈ నెల 28 నుంచి 31 వరకు 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనుంది. అయితే జాతరకు ముందే కూడా ఇటు సంక్రాంతి సెలవులు రావడంతో ఈ పెద్ద సంఖ్యలో భక్తులంతా కూడా వీక్షిస్తున్నారు. ఇవాళ ఆదివారం కావడంతో కూడా ఉదయం నుంచి కూడా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. ఇక అలాగే ఇవాళ ముఖ్యమంత్రి సాయంత్రం ఖమ్మం నుంచి ఖమ్మంలో కార్యక్రమాలు చూసుకుని నేరుగా సాయంత్రం 4:30 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి విచ్చేస్తారు. ఆ తర్వాత ఆలయ అభివృద్ధి పనులను వీక్షిస్తారు. అలాగే అన్నిటికన్నా ముఖ్యమైనది కేబినెట్ సమావేశాన్ని కూడా ఇక్కడే నిర్వహిస్తున్నారు. దీంతో మంత్రులంతా కూడా మధ్యాహ్నం తర్వాత మంత్రులంతా కూడా మేడారం బాట పట్టనున్నారు. పోలీసులు ఇటు వీఐపీల రాక, అలాగే భక్తుల దర్శనాలు మొత్తం కోలాహలంగా మారినటువంటి మేడారంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఓవైపు వీఐపీల తాకిడి ఉన్న కూడా ఎక్కడ భక్తులకు దర్శనాలు ఇబ్బందులు కలగకుండా కూడా చర్యలు చేపట్టారు. అలాగే అణువు కూడా భద్రతా ఏర్పాట్లు, చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. అలాగే కేబినెట్ భేటీ ఇక్కడ హరిత హోటల్లో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అలాగే పార్టీ నాయకులు ముఖ్యమంత్రికి, మంత్రులకు ఘన స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఫ్లెక్సీలతోటి, బ్యానర్లతోటి మొత్తం ఈ హరిత హోటల్ పరిసర ప్రాంతాలన్నీ కూడా నిండిపోయాయి. సాయంత్రం 4:30 ప్రాంతంలో ముఖ్యమంత్రి ఇక్కడికి వస్తారు. మంత్రులంతా కూడా వస్తారు. కేబినెట్ భేటీ జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి గద్దెల ప్రాంగణాన్ని వీక్షిస్తారు. అలాగే జంపన్న వాగు, ఆర్టీసీ బస్టాండ్ తదితర ప్రాంతాలను కూడా ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. అలాగే ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి రాత్రి ఇక్కడే బస చేస్తారు. అలాగే ముఖ్యమంత్రికి రాత్రి ఇక్కడే బస చేసి రేపు ఉదయం 6:30 నుంచి 7:30 మధ్య ఆయన దేవాలయ అభివృద్ధి పనులు ఏదైతే 250 కోట్లతో చేపట్టినటువంటి ఆలయ అభివృద్ధి, గద్దెల విస్తరణ పనులను ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ముగించుకొని ఆయన హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు. పోలీసులు మాత్రం చాలా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఎక్కడా ఎవరికి, ఇటు భక్తులకు కానీ ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనాలు సాఫీగా జరిగేలా చర్యలు తీసుకుంటూనే పటిష్ట బందోబస్తు ఏర్పాట్లలో పోలీసులంతా నిమగ్నమయ్యారు. ముఖ్యంగా వాహనాల తాకిడి ఎక్కువగా ఉంది. చాలామంది ప్రైవేటు వాహనాలు భక్తులంతా కూడా మేడారానికి విచ్చేస్తున్నారు. ఆ ప్రైవేటు వాహనాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాల్లో వాహనాలు పార్కింగ్ చేసి వారంతా కూడా గద్దెల వద్దకు విచ్చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.